AP Mega DSC SGT 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం S&S. మరి మనం గ్రాండ్ టెస్ట్ 5 కు సంబంధించి మన సైకాలజీ వివరణ ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్, స్టార్ట్. ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించినవి, వికాసం అంటే ఏం చెప్పుకున్నామమ్మా మనము? వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత బై అభ్యసనము. అంటే తగిన పరిపక్వత అంటే తగిన వయసు రావాలి, మరియు ఆ కృత్యాన్ని అభ్యసించాలి. ఓకేనా? ఈ రెండిటి వల్ల కలిగేటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రవర్తన మార్పులే వికాసము అని మనం నేర్చుకున్నాం. ఆ వికాసములో భాగంగా భౌతిక వికాసము, చలన వికాసము, మానసిక వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఓకేనా, ఉద్వేగ వికాసము, భాషా వికాసము, ఇలా అనేక రకాల అభివృద్ధికరమైనటువంటి కృత్యాలు మన ప్రవర్తనలో వయసు పెరిగే కొద్దీ చోటు చేసుకుంటాయి. అంటే వయసు పెరిగే కొద్దీ తగిన పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత వచ్చిన తర్వాత ఆ కృత్యం పట్ల మనం శిక్షణో లేదా అనుభవాన్నో పొందుతాము. అంటే తద్వారా అభ్యసనం జరుగుతుంది. ఈ రెండిటి వల్ల మన ప్రవర్తనలో అభివృద్ధికరమైన ప్రవర్తన మార్పు కనిపిస్తుంది. దాన్నే వికాసం అంటున్నాం. అలాంటి మార్పులు భౌతిక పరంగా, చలనాత్మక పరంగా, మానసిక పరంగా, సాంఘిక పరంగా, నైతిక పరంగా, ఉద్వేగ పరంగా, భాషా పరంగా ఈ అభివృద్ధికరమైన మార్పులు మనకు కనిపిస్తాయి. అంటే వికాసం అంటే అది మనకు అర్థం కావాల్సింది. సో క్రింది వానిలో వికాసానికి సంబంధించిన అంశాలు. సిరి ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికతను కలిగి ఉండటం. అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికతకు డెవలప్ అయింది ఆ అమ్మాయి. అంటే నైతిక వికాసము జరిగింది ఆ అమ్మాయిలో. ఉత్తర సాంప్రదాయ స్థాయి అని తెలుసు కదా, కోల్బర్గ్ సిద్ధాంతంలో ఉండేటువంటి 3వ స్థాయిలో 5వ దశ 6వ దశలు ఉంటాయి. ఓకేనా? అంటే సాంఘిక ఒప్పందాలు 5వ దశ, 6వ దశ అంతరాత్మనీతి. ఓకేనా? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మనీతి. సో ఆమెలో నైతిక వికాసం డెవలప్ జరిగిందని ఇది సూచిస్తుంది. నెక్స్ట్, సరయు సాంఘిక క్రీడల్లో పాల్గొనటం. సాంఘిక క్రీడలు అంటే ఏంది? ఇతరులతో ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆటలు. ఓకేనా? సహకార ధోరణి. సో అంటే ఆ అమ్మాయిలో ఈ క్రీడల్లో పాల్గొంటుంది అంటే ఈ వాక్యం ఆ అమ్మాయిలో ఉండేటువంటి సాంఘిక వికాసాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, నరేన్ చంద్రతేజ్ 2 సంవత్సరాలకి 3-4 పదాల వాక్యాలను మాట్లాడుతున్నాడు. అంటే 3-4 పదాల వాక్యాలు అంటే దాని అర్థం ఏమిటి? ఆ పిల్లవాడిలో భాషా వికాసము జరిగింది. సో ఈ 3 వాక్యాలు కూడా వికాసాన్ని సూచించేటువంటి వాక్యాలే. ఒకటేమో నైతిక వికాసాన్ని, ఇంకొకటేమో సాంఘిక వికాసాన్ని, మరొకటేమో భాషా వికాసాన్ని సూచిస్తుంది. కాబట్టి వికాసానికి సంబంధించిన 3 వాక్యాలు సరి అయినవి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? A, B, C అండ్ C అని కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సంజ్ఞానాత్మక వికాసం అనేది వయసు పైన ఆధారపడదు కానీ దశ పైన ఆధారపడుతుంది. వయసు పైన ఆధారపడదు కానీ దశ పైన ఆధారపడుతుంది. ఈ ప్రవచనము ఆధారంగా వివరించదగు వికాస నియమాలు చూడండి. ఇక్కడ వైయక్తిక భేదాలు సంచితము, వైయక్తిక భేదాలు క్రమానుగతము, పరస్పర చర్య ప్రాగుక్తీకరణ. పరస్పర చర్య అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసం అనేది వయసు పైన ఆధారపడదు కానీ దశ పైన ఆధారపడుతుందనే ప్రవచనం ఆధారంగా వివరించదగు వికాస నియమాలు. అమ్మ, వైయక్తిక భేదాలు అంటే ఏమిటి? వైయక్తిక భేదాలనేమో ఏమని చెబుతుంది అంటే ఏ ఇద్దరు సమవయస్కుల్లో కూడా ఏ వికాసమైనా కూడా ఒకే స్థాయిలో, ఒకే గుణాత్మకంగా, ఒకే వేగంగా జరగదు అని చెబుతుంది. ఇద్దరు కవలలైనప్పటికీ కూడా
ఇద్దరూ సమవయస్కులైనప్పటికీ కూడా ఏ వికాసము కూడా ఏ ఇద్దరిలో ఒకే రకంగా జరగదు. అవునా? ఇక్కడ చూడండి, అంటే వయస్సు మీద ఆధారపడదు వికాసం అని అంటుంది. అంటే దాని అర్థం ఏమిటిది? దేని తెలియజేస్తుంది? వైయక్తిక భేదాలను తెలియచేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, కానీ దశ పైన ఆధారపడుతుంది. ఇది సంజ్ఞానాత్మక వికాసం. అంటే దశ పైన వయసుతో సంబంధం లేదు, వయసు మీద ఆధారపడదు అంటే వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది. దశ మీద ఆధారపడుతుంది అంటే క్రమం తప్పటం వల్ల. ఇక్కడ గమనించారా? అంటే ఇక్కడ ఇంద్రియ చాలక దశ, అవునా, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. ఓకేనా? అంటే వయసులో అటు ఇటు అయినప్పటికీ కూడా ఈ దశ యొక్క క్రమం మాత్రం మారదంట. దశ మీద ఆధారపడుతుందంటే అర్థమైంది, దశ యొక్క క్రమం మారదు అంటేనా? అంటే ఏ ఒక్కరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా మొదట ఇంద్రియ చాలక ఆలోచనలు చేయాల్సిందే, తర్వాత పూర్వ ప్రచాలక దశలో భాగంగా ప్రతిభాసాత్మక ఆలోచనలు చేయాల్సిందే, తర్వాత మూర్త ఆలోచనలు చేయాల్సిందే, చివరిగా అమూర్త ఆలోచనలు డెవలప్ అవుతాయి. ఈ క్రమం ఎవరిలో మారదు, బట్ వయసులు మారుతాయి. ఓకేనా? కాబట్టి వయస్సుల మీద ఆధారపడదంటే అది వైయక్తిక భేదాలను సూచిస్తుంది. దశ మీద ఆధారపడును అంటే అది క్రమానుగతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడుంది ఈ మాట? వైయక్తిక భేదాలు క్రమానుగతం. ఇదిగోండి, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వైయక్తిక భేదాలు సంచితం అని ఉంది, వైయక్తిక భేదాలు క్రమానుగతం, పరస్పర చర్య ప్రాగుక్తీకరణ, పరస్పర చర్య అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకు ఆన్సర్ కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఇవన్నీ మీకు తెలుసు కదా. సంచితం అంటే ఏమిటి? వికాసము సంచితం అంటే ఏదైనా ఒక వికాస కృత్యం అనేది దాని ముందు విజయవంతంగా పూర్తి చేసిన అదే వికాసానికి చెందిన వివిధ కృత్యాల ఆధారంగా కనుక జరిగినట్లయితే, ఓకేనా, దాన్ని మనము సంచితం అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఎల్సిఎం కట్టడం అనే కృత్యాన్ని నేర్చుకోగలిగాడు. ఇది ఒక డెవలప్మెంట్లో భాగమే. అయితే ఎల్సిఎం నేరుగా కట్టగలుగుతాడా వాడు? ఈ ఎల్సిఎం కట్టడానికి ముందు వాడికి గుణకారాన్ని నేర్చుకోవాలి, తీసివేతలు నేర్చుకోవాలి, భాగహారాన్ని నేర్చుకోవాలి. వీటి మొత్తంగా అంటే వీటన్నిటి ఆధారంగా ఎల్సిఎం కట్టడం అనే కృత్యాన్ని పిల్లవాడు విజయవంతంగా నేర్చుకోగలుగుతాడు. ఇలా ఏదైనా ఒక వికాసానికి సంబంధించినటువంటి కృత్యాన్ని దాని ముందు విజయవంతంగా పూర్తి చేసిన కృత్యాల ఆధారంగా, ఈ కృత్యాల మొత్తము ఆధారంగా కనుక చేస్తున్నట్లయితే దాన్ని సంచితం అంటాం. కాబట్టి ఆ వాక్యంలో ఇది లేదు, కాబట్టి ఇది కాదు, ఇది అయ్యిందని మనం చెప్పుకున్నాం. వికాసము పరస్పర చర్య. పరస్పర చర్య అంటే ఏమిటి? అంటే ఏ వికాసమైనా కూడా అనువంశికత మరియు పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నము. దీన్నే మనము వికాసము యొక్క పరస్పర చర్య అని అంటున్నాం. దీని మీద మనం బిట్ అడిగాడు. ఎలా అడిగాడు తెలుసా? ఒక పిల్లవాడికి తన తల్లిదండ్రుల నుండి అనువంశికంగా మంచి గాత్రము లభించింది. మంచి గురువుగారి వద్ద శిక్షణ పొందటం వల్ల అతను మంచి గాయకుడిగా రూపొందాడు. ఇక్కడ జరిగిన వికాసం వివరించేటువంటి వికాస నియమం ఏమిటని అడిగాడు. ఓకేనా? అంటే మంచి గాత్రము లభించడం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, అంటే ఇది అనువంశికత వల్ల. అలానే మంచి శిక్షణ వల్ల వాడు మంచి గాయకుడు అయ్యాడు, అంటే దీన్ని పరిసర ప్రభావం అంటాం. అంటే వాళ్ళు జరిగిన డెవలప్మెంటు ఈ రెండింటి యొక్క పరస్పర చర్యగా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? అది పరస్పర చర్య అంటే. ఇక ప్రాగుక్తీకరణ అంటే ఏమిటి? మనందరికీ తెలిసిందే. ప్రాగుక్తీకరణ అంటే ప్రస్తుతం ఒక వికాస వేగాన్ని, స్థాయిని బట్టి భవిష్యత్తులో ఆ వికాసములో ఆ పిల్లవాడు ఇంకా ఎంత అభివృద్ధి చెందగలడో ముందే ఊహించగలగటాన్ని మనము ప్రాగుక్తీకరణం అని అంటున్నాం. ఓకేనా? ఉదాహరణగా పూర్వ బాల్య దశలో ఉండే శరీర నిర్మాణాన్ని బట్టి వాడు వయోజన దశలో స్థూలకాయుడవుతాడా, లంబకృషికాయుడవుతాడా, మధ్యమకాయుడవుతాడా మనం ముందే చెప్పగలుగుతాం. అట్లే ప్రాథమిక తరగతుల్లో పిల్లవాడు గణితంలో ఉండేటువంటి వేగాన్ని బట్టి వాడు భవిష్యత్తులో గణిత మేధావి అవుతాడో లేదో మనం ముందే చెప్పగలుగుతాం. అవునా? ఇలాంటివన్నీ మనం ముందే చెప్పగలుగుతున్నాం వాడి యొక్క డెవలప్మెంట్ని. అలా ప్రస్తుత వికాసం ఆధారంగా భవిష్యత్తులో ఆ వికాసంలో ఏ స్థాయికి వెళ్ళగలడని ముందే ఊహించగలగటాన్ని ప్రాగుక్తీకరణం అంటున్నాం. ఓకేనా? అది కాదు కదా. ఇకపోతే పరస్పర చర్య అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. వికాసం అనేది అన్ని దశలో ఒకే విధంగా ఉంటుందా? ఉండదు, మనందరికీ తెలుసు. ఉదాహరణగా భౌతిక వికాసం పెరుగుదల కనుక మనం చూసుకున్నట్లయితే పూర్వ భారతదేశంలో పెరుగుదల చాలా ఎక్కువ వేగంతో జరుగుతుంది. అదే ఉత్తర భారతదేశకు వచ్చేసరికి చాలా నెమ్మదిగా జరుగుతుంది. అవునా?
అంటే అన్ని దశలలో ఏ వికాసం కూడా ఒకే స్థాయిలో జరగదనే దాన్ని మనం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదని చెప్పుకున్నాం. సో దీన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది మీకు స్పష్టంగా అర్థమైపోయింది కదమ్మా. ఇది వైయక్తిక భేదాలు క్రమానుగతం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశగా పేర్కొనటాన్ని కారణము. మనం పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అని అంటాం. అదే ఉత్తర బాల్య దశని ముఠా దశ అని అంటాం. ఓకేనా. అంటే ఉత్తర బాల్య దశలో ముఠాలు ఏర్పడతాయి. ఓకేనా. ఆ ముఠాలలో సభ్యులు అవుతూ ఉంటారు. ఆ ముఠా ప్రమాణాలకు అనుగుణంగా విధేయతగా ఉండటము, సామూహిక తత్వాన్ని అలవరుచుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. కానీ ఓకేనా. మరి పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశని ఎందుకంటారు? మరి ఉత్తర బాల్య దశని ఏమంటున్నాం మనము? ఉత్తర బాల్య దశను వచ్చేసేసి ముఠా దశ అని అంటున్నాం. అవును కదా. ఎస్. మరి పూర్వ బాల్య దశని మనం ఏమంటున్నాము? పూర్వ ముఠా దశ అని అంటున్నాం. అంటే ఎందుకంటామో తెలుసా? ఇక్కడ నెక్స్ట్ ముఠా దశకి మారిపోతుంది. అంటే ఈ ముఠా దశలో సభ్యులు కావటానికి అవసరమైనటువంటి శిక్షణని ఈ పూర్వ బాల్య దశలోనే పొందుతారు. అందుకని దీన్ని పూర్వ ముఠా దశ అని అంటాం. అంటే ఉత్తర బాల్య దశలో ముఠా దశ వచ్చేసింది కదా. ఇక్కడ ముఠాలు ఏర్పడతాయి కదా. ఈ ముఠాలో సభ్యులు కావాల్సి ఉంటే అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ నైపుణ్యాల శిక్షణ ఇక్కడ ప్రారంభమవుతుంది. అందుకని దీన్ని పూర్వ ముఠా దశ అని అంటాం. ఆ మాట ఎక్కడదో చూడండి. సమవయస్కుల కృత్యాలలో పాల్గొనకపోతే అసంతృప్తికి లోనవ్వటం, కుటుంబ సభ్యుల కంటే సమవయస్కుల కృత్యాలలో పాల్గొనడంలో ఆనందం పొందటం, ముఠాలో సభ్యులు కావడానికి కావలసిన ప్రాథమిక శిక్షణ అనుభవాలు పొందటం, ఆటలలో ఎక్కువ సంతోషాన్ని ఉత్తేజాన్ని పొందుతారు. కావున అర్థమైపోయింది కదా. పూర్వ ముఠా దశను ఎందుకంటాం మనము? ఉత్తర బాల్య దశలో ముఠా దశ ఏర్పడుతుంది కాబట్టి ఆ ముఠాలో సభ్యులు కావడానికి కావలసిన శిక్షణ అనుభవాలు ఈ దశలోనే పొందుతారు కాబట్టి దీన్ని పూర్వ ముఠా దశ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నియోఫ్రాయిడన్ అనగా, ఈ మాటకి అర్థం మీ టెక్స్ట్ బుక్లో కనిపించదమ్మా, ఒక్కసారి నేను వివరిస్తాను. నియోఫ్రాయిడన్ ఎవరినంటారంటే ఫ్రాయిడ్ శిష్యులుగా ఉండి ఫ్రాయిడ్ యొక్క కొన్ని అంశాలను వ్యతిరేకించిన వాళ్ళని నియోఫ్రాయిడర్స్ అంటారు. ఓకేనా. ఫ్రాయిడ్ శిష్యులుగా ఉండి లేదా ఫ్రాయిడ్ అనుచరులుగా ఉండి, అంటే ఫ్రాయిడ్ని ఫాలో అవుతూ అనుచరులుగా ఉండి ఫ్రాయిడ్ యొక్క కొన్ని అంశాలను వ్యతిరేకించిన వాళ్ళని మనం నియోఫ్రాయిడర్స్ అంటారు. ఓకేనా. రైట్. సో మరి ఇక్కడ కింద ఆప్షన్స్ ఒక్కసారి చూద్దాం. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతమును సమర్థిస్తూ మనోలైంగిక వికాస దశలతో విభేదించేవారు. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతము విభేదించినప్పటికీ మనోలైంగిక వికాస దశలతో ఏకీభవించేవారు. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతము మనోవికాస దశలతో విభేదించిన వారు. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతము మనోలైంగిక వికాస దశలతో ఏకీభవించారు. ఇక్కడ నియోఫ్రాయిడర్స్ అని ఎవరంటామంటే ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు, ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కానీ ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఉండేటువంటి మనోలైంగిక వికాస దశలు ఏవైతే ఉన్నాయో ఈ మనోలైంగిక వికాస దశలను మాత్రం వ్యతిరేకించారు. ఓకేనా. అలాంటి వాళ్ళని మనం నియోఫ్రాయిడర్స్ అంటాం. అంటే ఫ్రాయిడ్ చెప్పిన మనోలైంగిక వికాస దశలు ఏంటివి? మాస్ జిజే. ఓకేనా. అంటే మౌఖిక దశ, ఆసన దశ, శిస్తం దశ, గుప్త దశ, జననాంగ దశ. ఈ దశల్లో లిబిడో సంతృప్తి అసంతృప్తిని బట్టి వ్యక్తి మూర్తిమత్వం ఏర్పడుతుందని చెప్పినటువంటి భావనను వ్యతిరేకించారు. ఈ దశలను వ్యతిరేకించారు, సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే కేవలం ఆ సిద్ధాంతంలో ఉండి ఈ దశలను వ్యతిరేకించారు. అలాంటి వాళ్ళని నియోఫ్రాయిడర్స్ అంటారు. వాళ్ళలో ముఖ్యుడు ఎరిక్ ఎరిక్సన్, మనకున్నటువంటి వ్యక్తి ఎరిక్ ఎరిక్సన్. ఓకేనా. ఎస్. ఎరిక్ ఎరిక్సన్ను ఈ మనోలైంగిక వికాస దశలని వ్యతిరేకిస్తూ ఆయన మనోసాంఘిక వికాస దశలను ప్రతిపాదించాడు. 8 దశలను. అది మీకు సిద్ధాంతం తెలుసు. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఆ 8 దశలు వస్తాయి. అహం అనే భావన వస్తుంది. ఈయనేమో లిబిడో అనే భావన ప్రవేశపెడితే ఆయన అహం అనే భావన ప్రవేశపెట్టాడు. ఓకేనా. కాబట్టి నియోఫ్రాయిడర్స్ అంటే ఎవరు? నియోఫ్రాయిడర్స్ అంటే ఆ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఫ్రాయిడ్ని అనుసరిస్తూ మనోలైంగిక వికాస దశలను మాత్రమే వ్యతిరేకించిన వాళ్ళని మనం నియోఫ్రాయిడర్స్గా చెప్పుకున్నాం. వాళ్ళలో ముఖ్యుడు ఈ ఎరిక్ ఎరిక్సన్గా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతమును సమర్థిస్తూ మనోలైంగిక వికాస దశలతో మాత్రమే విభేదించేవాళ్ళు. రైట్ ఆన్సర్ ఇక్కడ కనిపిస్తుంది కదా.
మిగతా 3 తప్పు ఆన్సర్. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతం విభేదిస్తూ మనోలైంగిక వికాస దశలతో ఏకీభవించేవాళ్ళు. తప్పు కదా, ఇది అర్థమైందా? నెక్స్ట్, ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతము మనోలైంగిక వికాసం రెండింటితో విభేదించేవాళ్ళు. ఇది తప్పు కదా. ఫ్రాయిడ్ పేర్కొన్న మనోవిశ్లేషణ సిద్ధాంతం మనోలైంగిక వికాస దశలో ఏకీభవించారు, రెండింటితో ఏకీభవించేవాళ్ళు. ఇది తప్పు కదా. సిద్ధాంతంతో ఏకీభవించారు కానీ ఆయన చెప్పిన లైంగిక దశలతో ఏకీభవించలేదమ్మా. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? రైట్. అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల దృష్ట్యా కింది ప్రవచనాలలో ఒకటి సరైనది కాదు. ఇక్కడ చూడండి, అభ్యసనం ప్రభావితం చేసే అంశాలు మనందరికీ తెలుసు. అభ్యసనం ప్రభావితం చేసే అంశాల్లో 1 సంసిద్ధత, 2 పరిపక్వత, 3 ప్రేరణ కదా. ఈ మనందరికీ తెలుసు. ఇక్కడ అడిగిన ప్రశ్న 1 సరైనది కాదు. వాక్యాలు చదువుదాం. ప్రేరణ అభ్యసనానికి రాచబాట, ఇది మనందరికీ తెలిసిందే. అభ్యసనానికి రాచబాట ప్రేరణ అని మనం నేర్చుకున్నాం. ఓకేనా? కాబట్టి అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా ఇది సరైనది. అవునా? నెక్స్ట్ 2, మంచి అభ్యసన పద్ధతులు స్మృతిని పెంచును. ఇది కూడా మనకు తెలుసు. ఎందుకంటే స్మృతి అభ్యసనము రెండు కూడా పరస్పర సంబంధమైనవి. అంటే ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని కూడా మనకు తెలుసు. ఓకేనా? అంటే స్మృతికి ప్రధాన కారకం అభ్యసనమే, అభ్యసనానికి పునాది మెట్టు స్మృతే. అది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ కూడా. కాబట్టి మంచి అభ్యసన పద్ధతులు స్మృతిని పెంపొందిస్తాయి. ఇది సరైనటువంటి ప్రవచనమే. నెక్స్ట్, వ్యక్తి యొక్క ఆరోగ్యం అభ్యసనను ప్రభావితం చేసే అంశము కాదు. చూడండి, ఇది ఒక్కసారి చూడండి. వ్యక్తి యొక్క ఆరోగ్యం అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశము కాదు. ఇది రైటా తప్ప? చూడండి, అభ్యసనను ప్రభావితం చేసే కారకాలలో మనకు వ్యక్తిగత కారకాలు, కుటుంబ కారకాలు, పాఠశాల కారకాలు, సామాజిక కారకాలు ఉంటాయి. ఈ వ్యక్తిగత కారకాల్లో మళ్ళీ శారీరక కారకాలు, మానసిక కారకాలను మనం చదువుకున్నాం. ఈ శారీరక కారకాల్లో మనం ఏమని నేర్చుకున్నాము? వయస్సు, పరిపక్వత, ఓకేనా, ఆరోగ్యము, విశ్రాంతి, ఇలాంటి మనం లింగము మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఇంత ముందర. కాబట్టి ఈ ఆరోగ్యం అనేది కూడా వ్యక్తిగత శారీరక కారకం, అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత శారీరక ఆరోగ్యం. ఇప్పుడు దీర్ఘకాలికంగా ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఆసక్తి కానీ శక్తి కానీ పిల్లల్లో ఉండదు. ఓకేనా? తద్వారా అభ్యసనం కుంటుపడిపోతుంది. కాబట్టి వ్యక్తి యొక్క ఆరోగ్యం అభ్యసనను ప్రభావితం చేసే అంశము కాదు అనేది తప్పు. ఇది కూడా దాన్ని ప్రభావితం చేసే అంశమే. నెక్స్ట్, పరిపక్వత అభ్యసనముల మధ్య ధనాత్మక సంబంధం కలదు కదమ్మా. పరిపక్వత పెరిగే కొంది నేర్చుకునేటువంటి అంశాలు కూడా పెరుగుతూ ఉంటుంటాయి. పరిపక్వత పెరిగే కొంది ఏదైనా ఒక విషయాన్ని ఇంకా పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతాం. అంశాల సంఖ్య పెరుగుతుంది, పరిపూర్ణత పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుందనేది కూడా నిజమైనదే. సో ఇక్కడ అడిగింది సరైనది కాదు అనేది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా సరి అయినది. ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యం అభ్యసనం ప్రభావితం చేసే అంశం కాదు అనేది తప్పు. ఆరోగ్యం కూడా ప్రభావితం చేస్తుంది. ఓకేనా? కాబట్టి సరైనది కాదు అని అడిగాడు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అంజలి తల్లి మరణించడంతో తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. పినతల్లి అంజలికి మంచి దుస్తులు, ఆహారము అందిస్తున్నప్పటికీ తన సొంత బిడ్డలకు కేటాయిస్తున్న సమయము, ఆప్యాయత, అనురాగములను చూపించలేకపోతున్నది. అయినా అంజలి మాస్లో ప్రకారం ఈ శ్రేణి అవసరాల లోటును ఎదుర్కొంటుంది. చూడండి, ఇక్కడ అంజలి తల్లి మరణించిందంట, తండ్రి 2వ వివాహం చేసుకున్నాడట. పినతల్లి అంజలికి మంచి దుస్తులు ఇస్తుంది, మంచి ఆహారము ఇస్తుంది. కానీ ఏమి ఇవ్వటం లేదయ్యా అంటే ఆప్యాయత ఇవ్వటం లేదు, అనురాగము ఇవ్వటం లేదు. వాటిని చూపించలేకపోతుంది. అయిన అంజలి మాస్లో ప్రకారము ఈ శ్రేణి అవసరాల లోటు ఎదుర్కొంటుంది. అమ్మ అబ్రహాం మాస్లో అవసరాల శ్రేణి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. ఓకేనా? మొత్తం 5 రకాల శ్రేణులు ఉంటాయి. మొదటిది వచ్చి శారీరక అవసరాలు, రెండవది వచ్చి రక్షణ అవసరాలు, మూడవది వచ్చి ప్రేమ అవసరాలు, నాలుగవది వచ్చి గౌరవ అవసరాలు, 5వది వచ్చి ఆత్మ ప్రస్తావన అవసరం. అవునా? అంటే ఈ అవసరాలన్నీ కూడా మనం సిద్ధాంతంలో చక్కగా వివరించుకున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ శారీరక అవసరాలు అంటే వ్యక్తికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, గాలి, నీరు, సెక్స్, ఇవన్నీ కూడా ఇవి. ఇక రక్షణ అవసరాల కింద మనం ఏంటని చెప్పుకున్నాము? ఇళ్ళు, ఇతరుల భద్రత, ఇతరుల తోడు. ఓకేనా? అలానే హెల్త్ సెక్యూరిటీ, వెల్త్ సెక్యూరిటీ.
ఓకే, ఇలాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ప్రేమ అవసరాలు అంటే ఇతరుల నుంచి కనపరిచిన ప్రేమ, స్నేహం, ఆప్యాయత, అభిమానం, అనురాగం ఇవన్నీ కూడా కోరుకుంటాం. ఆ తర్వాత ఆత్మగౌరవం, ఇతరుల నుంచి గౌరవాన్ని, మంచి హోదాని, సాంఘిక హోదాని, ప్రతిష్టని కోరుకుంటాం. ఇక తర్వాత అన్నిటికంటే ఆత్మ సంతృప్తి అవసరం, అదే ఆత్మ ప్రస్తావన అవసరం. కాబట్టి ఇక్కడ చూడండి, ఏటిని కోల్పోయింది? ఆప్యాయత, అనురాగం అంటే ప్రేమ అవసరాన్ని కోల్పోయింది. ఎన్నో అవసరం ఇది? 1, 2, 3వ అవసరం. కాబట్టి ఆమె ఏ శ్రేణి లోటును ఎదుర్కొంటుంది అంటే 3వ శ్రేణి అవసరం లోటును ఎదుర్కొంటుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం. ఇది మీరు స్మృతి పాఠం విన్నట్లయితే, ఇది మీ టెక్స్ట్ బుక్లో లేదు కానీ పబ్లిక్లో అడుగుతున్నాడు. రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునేటువంటి విధానము, దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను, పెగ్ విధానము అని అంటారు. ఈ పెగ్ విధానంలో ఏం చేస్తారు? నెంబర్స్ని వేసుకుంటారు. దీనికి రైమ్ వర్డ్స్ను ఉపయోగించుకుంటారు. అంటే 1 సన్ అని ఉపయోగించుకుంటాం, 2 షూ అని ఉపయోగించుకుంటాం, 3 ట్రీ, ఇలా నెంబర్స్ని వేసుకొని వాటిని రైమ్ వర్డ్స్తో అనుసంధానం చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పదాల జాబితాను చెప్పేటప్పుడు మొదట మనం ఏదైతే చెబుతామో దాన్ని దీంతో మనోచిత్రంగా రూపొందించుకుంటారు. సపోజు రొట్టె అని చెప్పామనుకోండి, 1 సన్ కదా, ఫస్ట్ రొట్టె చెప్పాం మనం. సో ఎండలో కూర్చొని రొట్టెని తిప్పుతున్నట్టుగాను, లేకపోతే మాడుస్తున్నట్టుగాను, అంటే కింద మంట వేయకుండా సూర్యుని వేడికి ఆ రొట్టె కాలుతున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇక 2 టూ షూ అన్నాను, ఓకేనా. ఒకవేళ టీ అని చెప్పాడు అనుకోండి, దానికి రెండో దానికి టీ అని చెప్పాడు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద షూలో ఒక పెద్ద మన బెంది నుంచి టీ పోస్తున్నట్టుగా ఊహించుకుంటాం. అలా ఈ పెగ్ విధానము ద్వారా మనము అనేక అంశాన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది పెగ్ విధానం అంటే. ఇలా రైమ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకునే విధానాన్ని పెగ్ విధానం అంటాం. చూడండి, ఇక్కడ రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం. తక్కువ ఉద్వేగత, చిన్న చిన్న భాగాలుగా గుర్తుపెట్టుకుని మొత్తాన్ని చెప్పగలగటం, దృశ్యరూపకంగా జ్ఞాపక శక్తిని పెంచుకుని తిరిగి చెప్పగలగటం, ఒకదానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తి యందు ఉంచుకొని తిరిగి చెప్పగలం. ఇక్కడ చూడండి, ఒకదానిని మరొక దానితో అనుసంధానం చేసి, రైమ్స్లో అదే కదా జరుగుతుంది. ఒకటిని సన్, 1 సన్ రైమ్స్ అనుసంధానం చేసాం. దీనిని మరొక పదంతో అనుసంధానం చేసి దీని ద్వారా దీన్ని మనం చెప్పగలుగుతున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనించినట్లయితే ఆప్షన్ 4 అనేది మాత్రమే రైట్గా మనకు కనిపిస్తుంది. ఓకేనా, రైట్. ఇది చిన్న చిన్న భాగాలుగా గుర్తుపెట్టుకున్న మొత్తాన్ని చెప్పగలగడం అనేది ఏమంటామో తెలుసా? చంకింగ్ అంటాం మనం. చంకింగ్, ఇది మీకు చెప్పున్నాను నేను ఆల్రెడీ కూడా. ఇప్పుడు ఉదాహరణగా ఒక ఫోన్, చంకింగ్ ద్వారా ఫోన్ నెంబర్లు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణగా నా ఫోన్ 9666145 ఇలా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అర్థవంతమైన భాగాలుగా మొత్తం కలిపి గుర్తుపెట్టుకున్నాం మనం. దీన్ని ఇంత పెద్ద 10 అంకెల సంఖ్యను గుర్తుపెట్టుకున్నాం. కారణం, దాన్ని అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకున్నాం, అది ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, అందుకని మొత్తం అంకెని చెప్పగలుగుతున్నాం. దీన్ని మనం చంకింగ్ అంటారు. చంకింగ్, ఓకేనా. దృశ్యరూపకంగా జ్ఞాపక శక్తిని పెంచుకొని తిరిగి చెప్పగలం. దీన్ని లోసై పద్ధతి అని అంటారు. దీన్ని దృశ్యరూపకంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పగలగటాన్ని లోసై పద్ధతి అని అంటారు. ఓకేనా. ఇక దీన్ని వచ్చేసేసి పెగ్ విధానం అని అంటారు. పెగ్ విధానం అని అంటారు. ఓకే, రైట్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కుమార్ తన స్నేహితునితో నీ నిర్లక్ష్యం వల్లనే అభ్యసనంపై పూర్తి దృష్టి నిలపనందునే, నీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించనందునే నీవు ఉద్యోగాన్ని కోల్పోయావని పేర్కొనటం అతను ఈ దశను చేరుకోలేకపోవటాన్ని సూచిస్తుంది. చూడండి, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి, చాంచల్య దశ, శారీరక హద్దు. ఇది మీకు అందరికీ తెలిసిందే. అభ్యసన లాక్షణిక రేఖకు సంబంధించిన దశలు ఇవి. ఓకేనా. అభ్యసన లాక్షణిక రేఖలో మొదట ప్రారంభ స్ఫూర్తి ఉంటుంది, తర్వాత చాంచల్య దశ ఉంటుంది, తర్వాత పీఠభూమి దశ ఉంటుంది, తర్వాత ద్వితీయ స్ఫూర్తి ఉంటుంది, ఫైనల్గా శారీరక హద్దు. ఇవి మనకు ఉండేవి. ప్రారంభ స్ఫూర్తి అంటే నూతన ఉత్సాహంతో ఏ కోర్సునైనా కూడా మొదట్లో చాలా చక్కగా నేర్చుకోగలుగుతాం. తర్వాత కొంత ఆసక్తి, అభిరుచి, ప్రేరణ అన్నీ సన్నగిలుతాయి, కొంచెం ఒడిదుడుకులుగా సాగుతుంది మన యొక్క చదువు.
ఆ తర్వాత పూర్తిగా ప్రేరణ సన్నగిల్లిపోతుంది, అంశాల కాఠిన్యత పెరిగిపోతుంది, అనేక అవరోధాలు ఎదురవుతాయి. తద్వారా అభ్యసనం ఆగిపోయినట్లుగా, ఇంకేమాత్రము అభివృద్ధి లేనట్లుగా మనకు అనిపిస్తుంది. అది పీఠభూమి దశ. ఉపాధ్యాయుడు మళ్ళీ పిల్లవాడిలో నూతన ఉత్తేజాన్ని ప్రేరణను కల్పించినప్పుడు మళ్ళీ తిరిగి నూతన ఉత్సాహంతో మొదట నేర్చుకున్నంత ఉత్సాహంగా నేర్చుకుంటాడు. అది ద్వితీయ స్ఫూర్తి. ఫైనల్గా ఏ వ్యక్తికైనా కూడా తగినంత శక్తి, అంటే తన వయసుకు మించిన శక్తి సామర్థ్యాలు ఉండవు. ఆ వయసుకు మించినటువంటి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వరకే నేర్చుకోగలుగుతాడు. అది అభ్యసనంలో చివరి హద్దు. అంటే ఈ హద్దు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది, వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించి అంటే తెలియగలవాడు అందరికంటే ఎక్కువ నేర్చుకోగలడు. ఒకే కోర్సు అయినప్పటికీ కూడా తన సామర్థ్యాలకు అనుగుణంగా ఎక్కువ నేర్చుకోగలడు. అలానే తెలివి తక్కువవాడు కొంతవరకే నేర్చుకోవాలి. అది వాడి అది చివరి హద్దు. ఇక్కడ ఏమన్నాడు? నీ నిర్లక్ష్యం వల్లనే అభ్యసనంపై పూర్తి దృష్టి నిలపనందునే, నీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించనందునే నీవు ఉద్యోగాన్ని కోల్పోయావు. అంటే వాడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ కేవలం నిర్లక్ష్యం వల్ల కేవలం చదువు మీద దృష్టి నిలపకపోవటం వల్ల, ఓకేనా, సామర్థ్యాలు పూర్తిగా వినియోగించకపోవటం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాడు. అంటే దేని తెలియజేస్తుంది? శారీరక హద్దుని తెలియచేస్తుంది. అంటే వాడికి ఇంకా అవకాశం ఉంది, వాడి సామర్థ్యాలు వినియోగించే అవకాశం ఇంకా ఉంది, కానీ వాడు వినియోగించాల, నిర్లక్ష్యం చేశాడు. ఓకేనా? అంటే తన శారీరక హద్దు, తన మానసిక స్థాయికి తగిన విధంగా వాడు సరిగ్గా ప్రిపేర్ కాల, అందుకని వాడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఓకేనా? సో శారీరక ధర్మ హద్దు అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పావలోవ్ ప్రయోగానికి సంబంధించి సరి అయినది. పావలోవ్ ప్రయోగానికి సంబంధించి సరైనది. పావలోవ్ ప్రయోగం అంటే మీకు తెలుసు కదా, ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి. దీన్ని మనం కుక్క ప్రయోగంగా చెప్పుకుంటాం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో మనకి తెలిసిందే, ఆహారానికి లాలాజలం రావటం అనేది సహజం. కానీ చివరికి ప్రయోగంలో గంటకి కూడా లాలాజలాన్ని రప్పించాడు. అంటే ఒక సహజ ఉద్దీపనకు రావాల్సిన ప్రతిస్పందనని దానితో సంసర్గం చేసిన ఒక అసహజ ఉద్దీపనకి కూడా, ఒక నిబంధిత ఉద్దీపన కూడా తెప్పించగలిగాడు. అంటే సహజ ఉద్దీపనకి అసహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటు చేయడం ద్వారా ఆ యొక్క నిబంధన అభ్యసనాన్ని పావలోవ్ ప్రతిపాదించడం జరిగింది. అది పావలోవ్ ప్రయోగం. మరి ఇక్కడేందో చూద్దాం. పావలోవ్ ప్రయోగానికి సంబంధించి సరి అయినది, పిల్లవాడు ఉపాధ్యాయుని ప్రవర్తనని అనుసరించటం. వాక్యాలు చూడండి, ఈ 4 వాక్యాలు దానికి చదివిన వాక్యం ఏదో చూడాలి ఇక్కడ మనం. పిల్లవాడు ఉపాధ్యాయుని ప్రవర్తనని అనుసరించటం. మీకు గుర్తుందా? అనుకరణ, అనుసరణ, ఈ 2 ప్రధాన అంశములుగా జరిగే అభ్యసనం పరిశీలన అభ్యసనం. దీన్నే మనము సాంఘిక అభ్యసనం. ఎవరిది? బండూరా చెప్పాడు ఇది. ఓకేనా? సో ఈ వాక్యం కరెక్ట్ కాదు, ఇది బండూరాకు సంబంధించింది. పిల్లవాడు ఉపాధ్యాయుని చిత్రాన్ని గీయటం. ఒక పిల్లవాడు ఒక ఉపాధ్యాయుని చిత్రాన్ని నేరుగా గీయలేడు. ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందిన నైపుణ్యం. ఒక నైపుణ్యం అలవడాలి అంటే అభ్యాసం తప్పనిసరి. అవునా? అంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఆ యొక్క చిత్రాన్ని చక్కగా గీయలేడు పిల్లవాడు. కాబట్టి ఇది అభ్యాస నియమం అంటే యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్, పిల్లవాడు సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణ చేయడం. సృజనాత్మకత ఉండేటువంటి అభ్యసనం కేవలం అంతరదృష్టి అభ్యసనం. మనందరికీ తెలిసిందే, వినూతనమైన ఆలోచన లేదా వివేచన లేదా ఉపాయంతో ఒక సమస్యను పరిష్కరించడం, ఒక నూతన ఆవిష్కరణలు చేయటం అనేది మనం అంతర్దృష్టితో చూస్తున్నాం. ఓకేనా? అంతర్దృష్టి అనేది సృజనాత్మక దశల్లో 3వ దశ. అవునా? సృజనాత్మక దశలో వల్లాస్ ప్రకారం 4 ఉంటాయి. 1 సన్నాహ దశ లేదా సంసిద్ధత దశ, 2 గుప్త దశ, 3వది అంతర్దృష్టి దశ లేదా ప్రకాశం అంటాం దాన్ని మనం, 4వది నిరూపణం. అవునా? కాబట్టి అంతర్దృష్టి అభ్యాసంలో ఇది ఉంటుంది. నెక్స్ట్, పిల్లవాడు తాడును చూసి భయపడటం. అంటే యాక్చువల్గా పామును చూసి భయపడాల్సిన పిల్లవాడు తాడును చూసి భయపడుతున్నాడు. ఓకేనా? పాము సహజ ఉద్దీపన, తాడు అసహజ ఉద్దీపన. తాడుకి ఎవరు భయపడం, కానీ ఈ పాముని దీనితో నిబంధన చేసుకొని పాముకు భయపడే పిల్లవాడు పాము ఆకారంలో కనిపించేటువంటి తాడును చూసి కూడా భయపడుతున్నాడు. అంటే దీన్ని నిబంధనం అని అంటాం. ఓకేనా? రైట్. ఒక సహజ ఉద్దీపన, ఒక అసహజ ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పాటు కావటం వల్ల సహజ ఉద్దీపనకు వచ్చే భయాన్ని అసహజ ఉద్దీపన కూడా తెప్పించాం. దీన్నే మనం నిబంధన అభ్యసనం అంటాం. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మీన్స్ 33కి 3 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్. రాజు అనే పిల్లవాడు మానసిక చలనాత్మక రంగంలో చాలా తప్పులు చేస్తూ చలన కృత్యాలను సరిగా నేర్చుకోలేకపోతున్నాడు. అయినా రాజు యొక్క అభ్యసన వైకల్యం. రైట్, అభ్యసన వైకల్యం అడిగాడు. అభ్యసన వైకల్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? మనందరికీ తెలిసిందే. 1 డిస్ఫేసియా, అవునా? 2 డిస్లెక్సియా, 3 డిస్గ్రాఫియా, 4 డిస్కాలిక్యులియా. ఓకేనా? ఇదే మళ్ళీ అఫేసియా, అలెక్సియా, అగ్రాఫియా కూడా ఉంటాయి. ఇంకొకటి మీకు తెలియంది డిస్లెక్సియా. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉండకపోవచ్చు, కానీ దీన్ని కూడా టెట్లో అడగటం జరిగింది. ఓకేనా? డిస్ఫేస్ అంటే LSలో వైకల్యం, అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్. అంటే దీన్నే మనం భాషణ వైకల్యం అని అంటాం. డిస్ఫేసియా భాషణ వైకల్యము అంటే దాని అర్థం ఏంటంటే ఇతరులతో సంభాషించేటప్పుడు, ఓకేనా, సరైనటువంటి వాక్యాలను మాట్లాడలేకపోవడం, సరైన పదాలని అందిపుచ్చుకోలేకపోవడం, సరిగా వాళ్ళని ఫేస్ చేయలేకపోవడం, వాళ్ళతో సంభాషించలేకపోవడం, అంటే సంభాషణ నైపుణ్యాల యొక్క లేమిని మనం డిస్ఫేసియా అంటాం. ఇక డిస్లెక్సియా, LS తర్వాత R అంటే ఏంది? రీడింగ్ అంటే ఏంటిది? పఠన వైకల్యం. వీళ్ళు చూసి అక్షరాలు వచ్చినప్పటికీ కూడా ఆ అక్షరాలను కలిపి పదంగా చెప్పేటప్పుడు పదాన్ని తప్పుగా చెబుతూ ఉంటుంటారు. అక్షరాలు వస్తాయి, కానీ అక్షరాలు 4-5 అక్షరాలు కలిపి ఒక పదంగా పలికేటప్పుడు తప్పు చెబుతూ ఉంటుంటారు. అక్షరం అయితే గుణిస్తారు, కానీ 4 అక్షరాలు కలిపి పదం వేరుగా చెబుతుంటుంటారు. అలాంటి వైకల్యాన్ని డిస్లెక్సియా, Rలో వైకల్యం. LSR W, మూడవది వచ్చి W, రాత వైకల్యం అంటే వీళ్ళు చూసి కూడా ఎన్నో తప్పులు రాస్తుంటారు. ఓకేనా? చూసి కూడా ఒత్తులు ఇవ్వరు, పైన గుణింత పదాలు సరిగా రాయలేరు, అలా చూసి కూడా ఎన్నో తప్పులు రాస్తూ ఉంటారు. దాన్ని డిస్గ్రాఫియా అంటాం. ఇక డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం. అంటే వీళ్ళకి అంకెల సంఖ్యల భావన, ఆరోహణ అవరోహణ క్రమాలు సరిగా అర్థం కావు. అట్నే చతుర్విధ ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, హెచ్చవేతల భాగాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పులు చేస్తూనే ఉంటుంటారు. అలాంటిది డిస్కాలిక్యులియా అంటాం. ఇక లాస్ట్గా డిస్ఫ్రాక్సియా, డిస్లెక్సియా కాదు, ఇది డిస్ఫ్రాక్సియా. ఓకేనా? ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఇరగటం. ఫ్రాక్చర్ అంటే ఇరిగిపోవడం. అంటే ఎముకలు విరిగిపోవటం వల్ల, మరి కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల చలన వైకల్యాలు, నైపుణ్యాలు సరిగా ప్రదర్శించలేకపోవటం. ఓకేనా? ఇక కాళ్ళు చేతులు ఎరగవు, కానీ వాళ్ళకుండే వైకల్యం అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగున్నప్పటికీ కూడా ఈ చలన కౌశలాల్లో, ఈ నైపుణ్యాలు ప్రదర్శించడంలో చాలా వెనకబడిపోయి ఉంటారు, చాలా తప్పులు చేస్తూ ఉంటారు, నేర్చుకోలేకపోతుంటారు. అలాంటి వైకల్యాన్ని డిస్ఫ్రాక్సియా అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చూడండి, మానసిక చలనాత్మక రంగంలో చాలా తప్పులు చేస్తూ చలన కృత్యాలను సరిగా చేయలేకపోతున్నాడు. కాబట్టి డిస్ఫ్రాక్సియా. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాలను సంతృప్తిపరచడంలో ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి? వైయక్తిక భేదాలను సంతృప్తిపరచడంలో ఒక ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి? చూడండి, పిల్లల సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి పిల్లవాడికి ఒకే సామర్థ్యాలు ఉండవు, ఒకే అభిరుచులు ఉండవు, ఒకే వైఖరులు ఉండవు. కాబట్టి పిల్లల యొక్క సహజ సామర్థ్యాలని, అభిరుచుల్ని, వైఖరుల్ని విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలా? ఎస్, ఇది రైట్ ఆన్సరే. పిల్లల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సరిదిద్దాలా? అందరికీ ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక కాకుండా ఆ పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా, అభిరుచులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సరిదిద్దాలి అని అన్నారు. ఓకే, రైట్. ఇది కూడా రైటే. ఏది? వైయక్తిక భేదాన్ని సంతృప్తి పరచాలంటే అది రైట్ అవుతుంది. ఆ రెండు కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 3, 1 and 2. సో 2 కరెక్టే కాబట్టి ఇది రైటే. ఏది కాదు, ఇది తప్పు. కాబట్టి ఇక్కడ ఇది రైటే, బట్ ఈ రెండింటినీ సంతృప్తి పరిచే విధంగా ఆప్షన్ 3 ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనము. ఇక్కడ సత్య ప్రవచనం కాదమ్మా, అసత్య ప్రవచనం అడిగాడు ఇక్కడ. అంటే సరికానిది అడిగాడు. రైట్. అభిరుచి అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైనా ఒక పనిలో ఇష్టపూర్వకంగా లీనమయ్యేటువంటి మానసిక ధోరణి. ఏ కృత్యం పట్ల ఎక్కువ అవధానాన్ని కనపరుస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటుంటామో దాని పట్ల ఏర్పడేటువంటి మానసిక సంసిద్ధతను అభిరుచి అంటాం. మనందరికీ తెలుసు. మరి దానికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించమన్నాడు. రైట్. అభిరుచులు పుట్టుకతోనే రావు. ఇది మనందరికీ తెలిసిందే కదమ్మా. అభిరుచులు కానీ వైఖరులు కానీ, అంటే ఒక అంశం పట్ల ఇష్టం అనేది పుట్టుకతో ఉండదు మనకి.
అవునా? సో అభిరుచులు పుట్టుకతో రావు అనేది రైటే. నెక్స్ట్, అభిరుచులు అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడతాయి. ఎస్, మనం ఈ పాయింట్ కూడా నేర్చుకున్నాం. అభిరుచులు అనేవి అభ్యసనము ద్వారా, అంటే ఏదైనా ఒక నేర్చుకోవటంలో ఉండేటువంటి ఆనందం, అంటే ఆ పని చేస్తున్నప్పుడు నేర్చుకోవటం ద్వారా ఆ పని మనం నేర్చుకున్నప్పుడు ఆ పనిలో ఉండేటువంటి ఆనందం మనకు ఆ పని పట్ల ఆకర్షణ కలగజేస్తుంది, తద్వారా దాని పట్ల ఇష్టం ఏర్పడిపోతుంది. ఓకేనా? కాబట్టి అభ్యసనం అనుభవాల ద్వారా అభిరుచులు ఏర్పడతాయి అనేది రైటు. నెక్స్ట్, అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. మనం ఇక్కడ పాయింట్ చూడండి, అభిరుచులలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకరి అభిరుచి ఉన్నట్లు మరొకరికి ఉండదు. ఒకరి గణితం పట్ల అభిరుచి ఉంటే మరొకరికి ఆంగ్లం పట్ల అభిరుచి ఉంటుంది. ఒకరికి క్రీడల పట్ల అభిరుచి ఉంటే మరొకరికి చదువు పట్ల అభిరుచి ఉంటుంది. ఓకేనా? మనందరికీ తెలిసిందే. ఒకరికి చిత్రాలు గీయటం పట్ల అభిరుచి ఉంటే మరొకరికి డ్యాన్స్ వేయటం పట్ల అభిరుచి ఉంటుంది. కాబట్టి అభిరుచులు అందరిలో ఒకేలా ఉండవు, ఇది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అన్నాడు. ఇది అభిరుచి లక్షణం కాదు. నెక్స్ట్, అభిరుచుల వికాసం అనేది పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలను బట్టి ఉంటుంది. మనందరికీ తెలుసు. అభిరుచుల యొక్క అభివృద్ధి, వికాసం అంటే అభివృద్ధి. అభిరుచుల యొక్క అభివృద్ధి పిల్లల్లో ఉండే సహజ సామర్థ్యాల ఆధారంగా, వాళ్ళలో ఉండే తెలివితేటల ఆధారంగా, వాళ్ళకు దొరికే అవకాశాల ఆధారంగా ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 3 అనేది అసత్య ప్రవచనం అయిపోతుంది అభిరుచికి సంబంధించి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఈ క్రింది వానిలో సరి అయినది పెరుగుదల హార్మోన్ అధికమైతే మరగుజ్జుతనం, పెరుగుదల హార్మోన్ లోపిస్తే అతి దీర్ఘకాయత్వానికి దారితీస్తుంది. పెరుగుదల హార్మోన్ అధికమైతే అతి దీర్ఘకాయత్వానికి, పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరగుజ్జుతనానికి దారితీస్తుంది. ఆప్షన్ 3, పెరుగుదల హార్మోన్ అధికమైతే అతి దీర్ఘకాయత్వానికి లేదా మరగుజ్జుతనానికి దారితీస్తుంది. పెరుగుదల హార్మోన్ లోపిస్తే అతి దీర్ఘకాయత్వానికి లేదా మరగుజ్జుతనానికి దారితీస్తుంది. మనం మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపించేటువంటి అనువంశిక కారకాల్లో మనం గ్రంథి వ్యవస్థను చెప్పుకున్నాం. ఈ గ్రంథి వ్యవస్థలో భాగంగా ఏ గ్రంథుల గురించి చెప్పుకున్నాం? మనం పీయూష గ్రంథి చెప్పుకున్నాం, థైరాయిడ్ గ్రంథి చెప్పుకున్నాం, పారాథైరాయిడ్ గ్రంథి చెప్పుకున్నాం, ఎడ్రినల్ గ్రంథి చెప్పుకున్నాం, అలానే బీజ గ్రంథి గురించి చెప్పుకున్నాం, క్లోమ గ్రంథి గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, దాంట్లో భాగంగా పీయూష గ్రంథి విడుదల చేసేటువంటి హార్మోనుల్లో పిల్లవాడి యొక్క ఎదుగుదలకు సంబంధించి గ్రోత్ హార్మోన్ గురించి మనం బాగా చెప్పుకున్నాం. ఓకేనా? ఎస్, ఈ గ్రోత్ హార్మోన్ని తెలుగులో మనం ఏమంటామంటే పెరుగుదల హార్మోన్ అని కూడా దీన్ని అంటాం. మనం తెలుగులో పెరుగుదల హార్మోన్. ఈ హార్మోన్ యుక్త వయసులో సక్రమంగా విడుదలైనప్పుడే మనం జెనెటికల్గా ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతామని చెప్పుకున్నాం. మనం ఇది ఎక్కువైనా లోపించినా చాలా నష్టాలు వస్తాయని చెప్పుకున్నాం. మరి ఎక్కువైతే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? మనము ఎక్కువైనట్లయితే పెరుగుదల కూడా ఎక్కువైపోతుంది. దాన్నే మనం అతి దీర్ఘకాయత్వము, దీన్ని ఇంగ్లీష్లో జైగాంటిజం, జైంట్ అని గుర్తుపెట్టుకోమన్నాను, రాక్షసకాయం వచ్చేస్తుంది. అదే లోపిస్తే అంటే ఎప్పుడైతే ఇది లోపిస్తుంది, ఇది గ్రోత్ హార్మోన్ కాబట్టి పెరుగుదల ఉండదు. పెరుగుదల లేకపోవటాన్ని ఏమంటాం మనము? మరగుజ్జుతనము అని అంటాము. దీన్నే మనం డ్వార్ఫిజం అని కూడా అంటాము. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాక్యాలు ఇప్పుడు చూడండి ఒకసారి. పెరుగుదల హార్మోన్ అధికమైతే మరగుజ్జుతనం, రాంగ్ కదా. 2, పెరుగుదల హార్మోన్ అధికమైతే అతి దీర్ఘకాయత్వం, పెరుగుదల హార్మోన్ లోపిస్తేనేమో మరగుజ్జుతనం. ఓకేనా? దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. తర్వాత పెరుగుదల హార్మోన్ అధికమైతే అతి దీర్ఘకాయత్వానికి లేదా మరగుజ్జుతనానికి. ఓకేనా? ఇది రాంగ్ ఆన్సర్ కదా. నెక్స్ట్, పెరుగుదల హార్మోన్ లోపిస్తే అతి దీర్ఘకాయత్వానికి లేదా మరగుజ్జుతనానికి, ఇది రాంగ్ ఆన్సర్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనకు సంబంధించిన కేంద్రీయ ప్రవృత్తి దోషాన్ని గుర్తించండి. నిర్ధారణ మాపనకు సంబంధించిన కేంద్రీయ ప్రవృత్తి దోషం. యాక్చువల్గా నిర్ధారణ మాపన మనం ఇంగ్లీష్లో రేటింగ్ స్కేల్స్ అంటాం. రేటింగ్ స్కేల్స్లో 3 దోషాలు ఉంటాయి మనకు తెలుసు. ఒకటి వచ్చేసేసి కేంద్రీయ దోషం, దీన్నే మనం సగటు దోషం అని కూడా అంటాం. 2 ఔదార్య దోషం. ఓకేనా? 3 వచ్చేసేసి హాలో ప్రభావ దోషం. ఓకేనా? రైట్. ఇక్కడ కేంద్రీయ దోషం అంటే ఏమిటి? జనరల్గా మనం చెప్పుకునేది కేంద్రీయం అంటే సగటు కొలత అంటున్నాం మనం. కేంద్రీయ దోషం ఇది రేటింగ్ స్కేల్ కదా. రేటింగ్ స్కేల్స్లో రేటింగ్ ఉంటాయి మనకి. ఓకేనా? మధ్యలో తటస్థం అని ఉంటుంది, తటస్థం. ఓకేనా? ఇటు పక్కకు వచ్చే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి కొద్దిగా అంగీకరిస్తాను, పూర్తిగా
అంగీకరిస్తాను, ఇటు కొద్దిగా అంగీకరించను, పూర్తిగా అంగీకరించను అని మనం రేటింగ్ స్కేల్స్లో ఉంటుంది. ఇక్కడ కేంద్రీయ దోషం అంటే ఏందయ్యా అంటే వాస్తవ లక్షణ స్థాయిని గుర్తించకుండా అన్నీ ఎక్కువగా ఈ మధ్యస్థ స్థాయిని కనుక గుర్తించినట్లయితే, అంటే వాస్తవ లక్షణాలు వాడికి తెలుసు, అయినా నాకెందుకులే అని ఎక్కువ లక్షణాల మధ్యస్థ స్థాయిలో అంటే సగటు స్థాయిలో గుర్తించినట్లయితే దీన్ని కేంద్రీయ దోషం అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఔదార్య దోషం అంటే ఏమిటి? వాస్తవాలను గుర్తించకుండా ఎక్కువ ధనాత్మకంగా అంటే మంచి లక్షణాలన్నింటినీ ఎక్కువ ధనాత్మకంగా గుర్తించినట్లయితే దాన్ని ఔదార్య దోషం అంటాం. ఇక తర్వాత హాలో ప్రభావ దోషం. హాలో ప్రభావ దోషం అంటే ఏంది? వ్యక్తి మీద ఏర్పడిన మొదటి అభిప్రాయాన్ని అనుసరించి వాస్తవాలు గుర్తించకుండా వాడి మీద మొదటి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది వాడి లక్షణాల మీద, దాని ఆధారంగా మిగతా లక్షణాలను కూడా గుర్తించడం. ఓకేనా? దాన్ని హాలో ప్రభావ దోషము. అంటే సపోజ్ వాడి మీద నీకు మంచి అభిప్రాయం ఏర్పడింది, ఇక వాడి ప్రతి లక్షణాన్ని నేను మంచిగా గుర్తించడం, లేదు వాడి మీద చెడ్డ అభిప్రాయం నీకుంది, ప్రతి లక్షణాన్ని చెడ్డగా గుర్తించడం, అలాంటి దోషాన్ని హాలో ప్రభావ దోషం అంటాం. ఈ మూడు దోషాలు అర్థమైతే ఇప్పుడు మనం ఇక్కడ చూడు. కేంద్రీయ దోషం అంటే ఏమిటి? సగటు దోషంగా చెప్పుకున్నాం, అన్ని మధ్యస్థంగా గుర్తించడం. ఇప్పుడు వాక్యాలు చదవండి. రవిలో సహకార గుణాన్ని సూచించేటప్పుడు ఉపాధ్యాయుడు అంతకు ముందు నిర్ధారించిన దేశభక్తిని ఆధారంగా సహకార గుణాన్ని కూడా పరిశీలించకుండానే బాగుంటుందని నిర్ధారించాడు. అంతకుముందు దేశభక్తి అనేది వాళ్ళు బాగుందని గ్రహించాడు, దాని ఆధారంగా ఈ సహకార గుణం అనే విషయాన్ని పరిశీలించకుండా అది బాగుంది కదా ఇది కూడా బాగానే ఉంటుందని గుర్తించాడు. అంటే మొదట ఏర్పడిన అభిప్రాయాన్ని ఆధారం చేసుకొని రెండో అంశాన్ని గుర్తించాడు. దీన్ని హాలో ప్రభావం అని అంటాం. హాలో ప్రభావం. నెక్స్ట్, రవి సహకార గుణాన్ని నిర్ధారించడానికి ఉపాధ్యాయుడు అధిక నిమ్న స్థాయిలను కాకుండా సగటు స్థాయిలను సూచించడం. ఇదిగో వచ్చేసింది కదా, అధిక స్థాయిలో కాదు అల్ప స్థాయిలో కాదు, సగటు స్థాయి మధ్యస్థ స్థాయిని గుర్తించాడు. ఓకేనా? సో దీన్ని మనం కేంద్రీయ దోషం అంటాం. ఓకేనా? ఇది కేంద్రీయ దోషము, ఇది వచ్చి హాలో ప్రభావ దోషం. దీన్ని మనం పరివేష ప్రభావ దోషం అని కూడా పిలుస్తారు, హాలో ప్రభావాన్ని. ఇక 3, రవిలో సహకార గుణమును నిర్ధారించడానికి ఉన్నది ఉన్నట్టుగా నిర్ధారిస్తే ఇక లోపమే లేదు, అసలు ఉన్నదిగా నిర్ధారిస్తే దోషమే లేదు ఇంకా. అవునా? రైట్. సో పైవన్నీ ఇది కూడా, సో ఇది రాంగే, ఓన్లీ ఇదొక్కటే రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సరయుకు వాళ్ళ నాన్న పరీక్షకి వెళ్లే ముందు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పటం వల్ల దీనిని అదుపు చేసుకోగలిగింది. చూడండి, పరీక్షకి వెళ్ళే ముందు నాన్న చక్కని విశ్రాంతి తీసుకొని చెప్పి సరయుకు చెప్పాడు వాళ్ళ నాన్న. దానివల్ల ఆమె విశ్రాంతి తీసుకుంది. దానివల్ల ఆమె దీనిని అదుపులో పెట్టగలిగింది. అభ్యసనాన్ని అదుపులో పెట్టుకుందా, ప్రజ్ఞను అదుపులో పెట్టుకోగలిగిందా, మానసిక ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోగలిగిందా, ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగిందా? చూడంలోనే చెప్పేసేయచ్చు మనం. ఓకేనా? ఎస్. అంటే నాన్న ఒత్తిడి చేయకుండా చదువు అని ఒత్తిడి చేయకుండా అమ్మ ప్రశాంతంగా ఉండు, చక్కని విశ్రాంతి తీసుకో, చక్కగా నిద్రపో అని చెప్పాడంటే ఆమె మీద ఒత్తిడి తగ్గిపోయింది ఆటోమేటిక్గా. కాబట్టి ఒత్తిడిని అదుపు చేసుకోగలిగింది అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. రూసో, ఎమిలీ. కుప్పస్వామి, సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. ఫిలిప్ ఏరిస్, సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్. గ్రహం వాలాస్, ది ఆర్ట్ ఆఫ్ మెమరీ. రైట్ అమ్మా, ఇవి ఆ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు రచించిన విద్యావేత్తలు వాళ్ళు రచించిన గ్రంథాలు. రూసో, ఎమిలీ, ఇది మనందరికీ తెలుసు. ఈ ఎమిలీ అనేటువంటి గ్రంథంలో ఈ ఎమిలీ అనే ఒక ఆదర్శ విద్యార్థి గురించి, ఒక ఆదర్శ విద్యార్థి ఎలా ఉండాలో వివరిస్తూ ఈ గ్రంథాన్ని రాశాడు రూసో. ఇది చాలా ఫేమస్ గ్రంథం. రైట్. నెక్స్ట్, కుప్పస్వామి, సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. ఇది మనకు మన టెట్లో అడిగాడు. కుప్పస్వామి గ్రంథాన్ని గుర్తించమని. సోషల్ చేంజ్ ఇన్ ఇండియా అనేటువంటిది ఇప్పుడు మనం కొత్త పుస్తకంలో ఈ పుస్తకాలన్నీ రాసామమ్మా. పాత పుస్తకంలో లేవు, కానీ కొత్త పుస్తకంలో ఇంత ముందర టెట్లో ఇచ్చిన పుస్తకాలతో పాటు ఇంకా కొత్తగా ఉన్న పుస్తకాలు కూడా నేను రాసించాను. కాబట్టి మీరు అక్కడ లిస్ట్ చదువుకోవాలి మీరు. ఓకేనా? దిస్ ఈజ్ ద రైట్. నెక్స్ట్, ఫిలిప్ ఏరిస్, సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇది మనందరికీ తెలిసిందే. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేది ఇప్పుడు 2 times టెట్లో అడుగున్నాడు ఫిలిప్ ఏరిస్ది. ఓకేనా? అది కూడా రైటే. మరి గ్రహం వాలాస్, ది ఆర్ట్ ఆఫ్ మెమరీ, ఇది రాంగ్. అవునా? ఎందుకంటే గ్రహం వాలాసు ది ఆర్ట్ ఆఫ్ మెమరీ కాదు రాసింది, ది ఆర్ట్ ఆఫ్ థాట్. అది ఆయన రాసిన పుస్తకం.
ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకాన్ని ఈయన రాశాడు. ది ఆర్ట్ ఆఫ్ మెమరీ కాదు, ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకాన్ని ఇది. ది ఆర్ట్ ఆఫ్ మెమరీ ఎవరు రాశారో తెలుసా? ఏట్స్ అనేటువంటి శాస్త్రవేత్త రాశాడు. ఓకేనా? ఏట్స్ అనేటువంటి శాస్త్రవేత్త రాసిన పుస్తకం ది ఆర్ట్ ఆఫ్ మెమరీ. బట్ ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే పుస్తకం గ్రహం వాలాస్ రాశాడు. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంతకు ముందర పాత టెక్స్ట్ బుక్లో లేదు ఇది, ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథం. ఓకేనా? ఇది మొత్తం బిట్స్ అయిపోయినాయమ్మా. మరి నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ అండ్ ఎస్.